మాచర్ల పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఓలతో సమీక్ష సమావేశం నిర్వహించిన తహసీల్దార్ కిరణ్ కుమార్ ఫిబ్రవరి నెలలో నిత్యావసర సరుకుల పంపిణీ సక్రమంగా జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. నిత్యావసర సరుకుల పంపిణీలో ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా వీఆర్ఓలు చూసుకోవాలని, ప్రతి ఒక్కరికి నిత్యావసర సరుకుల్ని అందచేయాలని తహసీల్దార్ ఆదేశించారు. ఎందుకంటే మన ఎంప్లాయీస్ ఉన్నాం కాబట్టి జనరల్గా డ్వాక్రా గ్రూప్కి సంబంధించి కావచ్చు, వేరే డీలర్స్ కావచ్చు, వాళ్ళకి ఉండదు. ఏ చిన్న పొరపాటు జరిగినా మనకి జాబ్లో ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఎసెన్షియల్ కమోడిటీస్ రైస్ ఏదైతే ఉందో, అదేవిధంగా కందిపప్పు కానీ, షుగర్ కానీ, డీడీలు అయితే పెట్టారో అవి మీరు పర్సనల్గా ఒకసారి మానిటర్ చేసుకొని అందరూ కూడా ప్రతిరోజు కూడా ఎంత జరుగుతుంది అనేది అప్డేట్ అవుతుంది. ఆన్లైన్లోనే అప్డేట్ అవుతుంది. మనకి మీకు ఆల్రెడీ పెన్షన్ సంబంధించిన వర్క్ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఏం చేయాలంటే ఒక 1 అవర్ మధ్యలో బ్రేక్ఫాస్ట్ ఆల్మోస్ట్ మీరు 90% ముందే చేసేస్తున్నారు. మార్నింగ్ 4:30 నుంచి స్టార్ట్ అయ్యి 95% అట్లా ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేస్తున్నారు. అది వెరీ గుడ్ అచీవ్మెంట్ అది. కాబట్టి ఈ రైస్కి సంబంధించింది కూడా రేపు ఈవినింగ్ ఒకసారి రేపు స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి అందరూ కూడా ఒక ఫోటో పెట్టండి. డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసి థంబ్ వేసి స్టార్ట్ చేసేసి అందరూ కూడా ఒక ఫోటో పెట్టండి. మధ్యలో ఎప్పుడన్నా ఒకసారి వెళ్ళేసి ఒక ఫోటో దిగండి. అందరూ మీ ఏరియాలోనే జరుగుతుంటుందో డిస్ట్రిబ్యూషన్, ప్రతి షాప్ నంబర్, డీలర్ ఎవరైతే మీరు వెల్ఫేర్ అసిస్టెంట్ సో అండ్ సో, కిరణ్, తహసీల్దార్, షాప్ నంబర్ సో అండ్ సో అట్లా పెట్టి మేము ఫాలోఅప్ చేసుకుంటాం. నేను కూడా పర్సనల్గా చూస్తాను ఈ నెలలో.